గోదావరి అలలం మా నీళ్ళు మాకేనని కత్తుల కోలాటమా కన్నీటి గానమా. పాలమూరు రంగారెడ్డి ప్రజలు దశాబ్దాల పాటు జరిగినటువంటి అన్యాయానికి కేసీఆర్ గారు 90 టీఎంసీల నికర జలాలు కేటాయిస్తే వీళ్ళు కేవలం 45 టీఎంసీలు కేటాయించడం ఆందోళన కలిగిస్తుంది. ఇటు పోలవరం నల్లమల సాగర్ అయితేనేమి, పోలవరం బనకచెర్ల ప్రాజెక్ట్ అయితేనేమి వివిధ పేర్ల రూపాలతో పేర్లు మార్చి తెలంగాణ నీటి హక్కులను కబలించే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఎందుకు 90 టీఎంసీలు కేటాయించిండు కేసీఆర్? అసలు పాలమూరు రంగారెడ్డి ఏంది అనే దాన్ని కొంచెం మనం ముందుగా పరిశీలించాలి. వాస్తవానికి తెలంగాణ అన్ని వనరులున్న దోపిడీ చేయబడ్డ ప్రాంతం, 2 నదుల మధ్యన ఉండి కరువు కాటకాలతోనే నాశనమైన ప్రాంతం. బహుశా దేశంలో ప్రపంచంలో ఎక్కడ కూడా లేనటువంటి అద్భుతమైన వనరులు ఉండి నాశనమైన జిల్లా పర్టికులర్గా మహబూబ్నగర్ జిల్లా, పాలమూరు జిల్లా. అత్యంత ఎక్కువ కల్టివబుల్ ల్యాండ్ ఉన్న జిల్లా, అత్యంత ఎక్కువ నీటి వనరులు ఉన్న జిల్లా మహబూబ్నగర్ జిల్లా. కానీ ప్రపంచంలో అత్యంత ఎక్కువ దోపిడీకి గురైపోయి అన్యాయానికి గురైన వెనక్కి నెట్టివేయబడ్డ జిల్లా మహబూబ్నగర్ జిల్లా, పాలమూరు జిల్లా. 2 జూన్ నాడేమో రాష్ట్రం ఏర్పడితే 1 ఆగస్టు నాడే మొట్టమొదటి దఫ్తరం తీసింది పాలమూరు రంగారెడ్డి. ఎందుకంటే ఈ 10 జిల్లాలు నష్టానికి గురైనా అందులో ఇంకెక్కువ దుర్మార్గంగా అన్యాయానికి గురైన జిల్లా పాలమూరు జిల్లా కాబట్టి ముందు అక్కడి నుంచే పని ప్రారంభించాలని చెప్పి పాలమూరు రంగారెడ్డి దఫ్తరాలు తీసి దులిపి వెంటనే ఎక్స్పర్ట్స్ కమిటీకి ఇచ్చి దాన్ని మళ్ళీ ఏం చేయాలి చెప్పండి, ఎట్లా చేస్తే బాగుంటుంది చెప్పండి అని చెప్పి వాళ్ళ నుంచి రిపోర్ట్ తెప్పించుకున్నారు. ఆ రిపోర్ట్ చూసిన తర్వాత కేసీఆర్ గారికి అర్థమైంది, ఓహో మిగతా అన్ని ప్రాజెక్టు లాగానే ఇక్కడ కూడా కుట్రే చేసింది సమైక్య ఆంధ్రప్రదేశ్. మహబూబ్నగర్ జిల్లాను బాగు చేయాలని లేదు వీళ్లకు. ఆయన చంద్రబాబు నాయుడు అయినా రాజశేఖర రెడ్డి అయినా ఎవడైనా సరే నీళ్లు లేని చోట ప్రాజెక్టులు మొదలుపెట్టడం, ప్రాజెక్టులు మొదలుపెట్టిన పేరు మీద ప్రాజెక్టులతో కట్టకుండానే కేవలం పైసలు వచ్చే కాడ కాలువలకు అడ్వాన్సులు ఇచ్చి కాలువలు దవ్వటం ఎక్కడ చేయరు ఈ దేశంలో ప్రపంచంలో. ఇటువంటి దుర్మార్గమైన పనులు కేవలం తెలంగాణ మీదనే చేసిండ్రు వాళ్ళు ఆనాటి సమైక్య ఆంధ్ర నాయకులు. అక్కడ కూడా చూస్తే అది జూరాల నుంచి నీళ్ళు తీసుకుంటామని చెప్పి పెట్టినారు. జూరాలలో కేవలం ఒక 7 టీఎంసీల నీళ్ళు ఉంటాయి. వాస్తవానికి జూరాల చాలా చిన్న సోర్స్, కేవలం ఒక మంచినీళ్ళు అందించడానికి కూడా పనికిన సోర్స్. అది మొత్తం మహబూబ్నగర్ను కవర్ చేయాలి, 1 ఇంచు లేకుండా నీళ్ళు ఇవ్వాలన్న ఒక సంకల్పంతో కేసీఆర్ గారు వెంటనే మళ్ళీ పిలిచి రీడిజైన్ చేయండి, ఇది ఇట్లా కాదు, 215 టీఎంసీల నీళ్లు ఎప్పటికీ అందుబాటులో ఉండే శ్రీశైలం ఉన్న తర్వాత ఇక్కడ ఎందుకు పెట్టాలి నీళ్ళు లేని చోట, చలో అక్కడ తీసుకుపోండి అని చెప్పి అన్ని నీళ్ళని కలుపుకొని 90 టీఎంసీల నీళ్ళు అందుబాటులో ఉన్నాయి, నికర జలాలే. ఆ తర్వాత కొంత వరద జలాలు కూడా తీసుకునే అవకాశం ఉంది కాబట్టి మొత్తం 12.5 లక్షల ఎకరాలకి సాగునీళ్ళకి ఇవ్వాలి. మహబూబ్నగర్ అయితేంది, రంగారెడ్డి అయితేంది, నల్గొండ జిల్లాలో దారుణంగా ఫ్లోరిన్ గురవుతున్న ప్రాంతం ఏదైతుందో మా దేవరకొండ మునుగోడ్లలో ఆ ప్రాంతం కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో 12.5 లక్షల ఎకరాల నీళ్ళు ఇవ్వాలని చెప్పి 90 టీఎంసీల నీళ్లను దీనికి కేటాయిస్తూ జీవో తీసి వెంటనే పనులు ప్రారంభం చేశారు. చేసి మేఘాల మీద దాన్ని వెంటబడి రాత్రి పగలు ప్రయత్నం చేసి ఏదైతే ఆంధ్రప్రదేశ్ మేము బనకచెర్ల నుంచి అక్కడి నుంచి పోలవరం నుంచి పట్టిసీమ పేరు మీద ప్రకాశం బ్యారేజ్కి మేము 80 టీఎంసీల నీళ్ళు వాడుకుంటామని చెప్పి పెట్టినరో దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అట్లా మీరు వాడుకున్నప్పుడు కృష్ణలో 45 టీఎంసీలు ఎగువ ప్రాంతానికి ఇవ్వాలి అని చెప్పి ఏదైతే చెప్పినరో కాబట్టి నాగార్జున సాగర్ పైన ఇచ్చే నీళ్లు అది మనకు హక్కు ఉంది కాబట్టి ఆ 45 టీఎంసీలను దీనికి కేటాయిస్తూ మైనర్ ఇరిగేషన్లో కూడా మేము సేవ్ చేస్తామని చెప్పి అదంతా కూడా చూపించి 90 టీఎంసీలను ఈ ప్రాజెక్ట్ కేటాయించాలి పాలమూరు రంగారెడ్డికి అని చెప్పి కేసీఆర్ గారు జీవో ఇవ్వటం, దానికి అనుకూలంగా కేంద్రం నుంచి రకరకాల అనుమతులు 8 రకాల అనుమతులు తీసుకొచ్చి ప్రాజెక్టును ఒక్కొక్క చోట 90%, 95% పూర్తి చేశారు. పూర్తి చేసి ఆ ప్రజలకు ఒక విశ్వాసం కలిగించాలని చెప్పి ఒక పంపు కూడా ఆన్ చేసి నీళ్ళను కూడా పోయించడం జరిగింది. చివరికి కేంద్ర పర్యావరణ అనుమతి మాత్రం ఒకటే మిగిలి ఉండే. ఆ దశలో ఈ ప్రభుత్వాలు మారినాయి. మనం ఇక్కడ ప్రభుత్వం మారింది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. 2 సంవత్సరాలు అయింది. ఇంతవరకు వాళ్ళు దానిపైన ఒక రోజు ఇట్లా కూర్చొని చర్చ చేసిన సందర్భం కూడా లేదు. కానీ కేంద్రం దుర్మార్గంగా, కేంద్రం మీన్స్ చంద్రబాబు నాయుడు, ఇక్కడ మనం కేంద్రం అని ప్రతిసారి మాట్లాడే సందర్భంలో దాంట్లో చంద్రబాబు నాయుడుని కూడా చూసుకోవాలి మీరు బ్రాకెట్లో. కేంద్రం అంటేనే చంద్రబాబు నాయుడుని చూసుకోవాలి ఇప్పుడు మనం, ఎందుకంటే మోడీ ఆయన ఆడిపించినట్టు ఆడుతున్నాడు. అయితే దీంట్లో పైననేమో మోడీ ఉంటే కింద మళ్ళీ రేవంత్ రెడ్డి కూడా ఉంటాడు చంద్రబాబుకి.
అవును. ఈ మూడు ఇప్పుడు కేంద్రం అన్నా చంద్రబాబు అన్నా రేవంత్ దాంట్లో ఇంక్లూడ్ అయి ఉంటాడు, భాగం అయి ఉంటాడు అందులో. అది తీసేసి చూడడానికి లేదు మనం. 2 ఏళ్ళుగా దానిపైన వీళ్ళు సపోర్ట్ చేయలేదు. వాళ్ళు 6-7 నెలల క్రితం కేంద్రం నుంచి ఇది సబ్జుడీస్ ఉంది అని చెప్పేసి పక్కన పెట్టినామని చెప్పారు. అసలు సబ్జుడీస్ అనే చర్చే లేదు. మనం చాలా క్లియర్గా రాసినాం. 45 టీఎంసీలు మేము మా ఇరిగేషన్లో సేవ్ చేస్తున్నాం. 45 మాకు హక్కు ప్రకారమే రావాలి, పోలవరం పట్సీమ దానికి ప్రత్యామ్నాయంగా. 90 టీఎంసీలు మాకు రావాల్సిందే న్యాయంగా మేము దీన్ని పెట్టుకుంటున్నాం. మీరు రేపు బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏదైతే తీర్పు ఇవ్వబోతుందో ఆ తీర్పు పరిధిలోనే ఇది ఉంటుంది అని చెప్పి కూడా మేము రాసిచ్చినాం. అవును. రాసి ఆ జీవోలు తీసి అట్లనే కేంద్రానికి అట్లే పంపినాం. 8 శాఖల అనుమతులు కూడా అట్లే ఇచ్చినాయి. అవును. కానీ మారిన రాజకీయ పరిస్థితులలో చంద్రబాబు మీద వాళ్ళు ఆధారపడాల్సి రావటం, చంద్రబాబు ఇన్ఫ్లుయెన్స్ చేసి దాన్ని కేంద్రం నుంచి వాపసు పంపించినప్పుడు వీళ్ళు నిమిషాల మీద దానిపైన చర్చ చేయాలి, వెంటనే తిరిగి పంపాలి. వాళ్ళు ఏదైతే కొరీలు పెట్టి పంపినో వాటి అన్నిటికీ సమాధానాలు రాసి పంపాలి. దానికి అంతే ధీటుగా మన వాదన వినిపించాలి. వద్దంటుండా మోడీ మాకు తెలంగాణ నీళ్ళు మనుషులు వద్దంటుండా, మేము మనుషులు తాగొద్దా, మేము చచ్చిపోవాలన్నా, మా మహబూబ్నగర్ నాశనం అయిపోవాలన్నా ఏం చేయాలి అనేది పెట్టాలి ప్రజల ముందట. ఇది పూర్తి లొంగుబాటుతనం, రాష్ట్ర ప్రభుత్వం యొక్క లొంగుబాటుతనం, మహబూబ్నగర్ జిల్లా ప్రజలకి తెలంగాణ ప్రజలకి చేసే ద్రోహం ఇది. కాంగ్రెస్ పార్టీ 45 టీఎంసీలకు ఒప్పుకోవడం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకు అంగీకార యోగ్యం కాదు, ఆమోదయోగ్యం కాదు. అంతకు మించిన ద్రోహం ఇంకొకటి ఉండదు మహబూబ్నగర్ జిల్లాకి. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసినందుకు ఆ ప్రజలకు ఇచ్చే బహుమానం 45 టీఎంసీలు తగ్గించడమే. ఉన్నాయనకి ఆయన సీటు కాపాడుకోవాలని కావచ్చు ముఖ్యమంత్రికి, లేదా ఇరిగేషన్ మంత్రి ఆ పదవి మీద కన్నేసిండు కాబట్టి ఈయనకు కూడా వాళ్ళ అవసరం ఉంటుంది రేపు అని చెప్పి భయం కావచ్చు. అంటే వీళ్ళ పదవుల ప్రయోజనాల కొరకు ప్రజల్ని తాకట్టు పెడుతున్నారు, ప్రజల హక్కుల్ని తాకట్టు పెడుతున్నారు, మహబూబ్నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లా ప్రజల బతుకుల్ని తాకట్టు పెడుతున్నారు వీళ్ళు వాళ్ళ రాజకీయ అవసరాల కొరకు. వీటన్నిటి గమనించే కేసీఆర్ గారు వీళ్ళ దొంగతనాన్ని ప్రజల ముందు చెప్పాలి, పోరాడి మళ్ళీ మనం సాధించుకోవాలి, తప్పకొరకు వీళ్ళ కొరకు మనం ఒక యుద్ధం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి దానిపైన కార్యాచరణ తీసుకోవడం కొరకే రేపు రాష్ట్ర కమిటీ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసిండ్రు. దాంట్లో కేసీఆర్ గారు ఏ పద్ధతుల్లో మనం ఎట్లా పోరాటం చేయాలి, ఎట్లా మళ్ళీ మన హక్కుల్ని కాపాడుకోవాలి రాష్ట్ర కమిటీలో నిర్ణయం తీసుకొని పోరాట కార్యాచరణ ప్రకటిస్తారు. ఆ ప్రకారం తెలంగాణ ప్రజలను చైతన్యం చేస్తూ వీళ్ళిద్దరి దొంగ నాటకాలను ఎండగట్టి ప్రజల్లో నిలబెట్టి తప్పకుండా మా హక్కులు సాధించుకునే ప్రయత్నం చేస్తాం. ఈ దశాబ్ద కాలంలో మనం ఎప్పుడు కూడా తెలంగాణ సాగునీటిపై కష్టం వస్తుంది, మనకు ఉండడానికి కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి మనం ఎప్పుడు చర్చించుకోలేదు. కానీ కొత్తగా ఈ 2 ఏళ్ల సంవత్సరంలోనే తెలంగాణ సాగునీటిపై ఎందుకు ఈ పరిస్థితులు ఏర్పడ్డాయి, మళ్ళీ తెలంగాణ వచ్చిన తర్వాత ఈ సాగునీటి గురించి మాట్లాడాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది? మొన్నటి ఎన్నికల్లో ఒక పెద్ద కుట్ర జరిగింది. ఆ కుట్ర ఏంటంటే కేసీఆర్ను ఓడించడమే కాకుండా ఇక్కడ చంద్రబాబు నాయుడు ఆకాంక్షలను నెరవేర్చే విధంగా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అయినా కూడా ముఖ్యమంత్రి గారు భౌతికంగా కాంగ్రెస్లో ఉంటారు, మానసికంగా చంద్రబాబుతో ఉంటారు. సో మొదటి నుంచి కుట్రలు చేసింది చంద్రబాబు, ఆయన కంటే ముందున్న ఆంధ్ర పాలకవర్గం. ఇప్పుడు గోదావరి మీద మనం చూసాం 500 మైళ్ళు ఒక్క బ్యారేజ్ కూడా కట్టకుండా మన నీళ్ళన్నీ కూడా సముద్రంలోకి పోతుంటే చూశారు తప్ప మనకి ఇవ్వలేదు. అంటే మన మీద కోపం అని కాదు, వాళ్ళకి ఏంటంటే పోలవరం లేకపోవడం వల్ల స్టోరేజ్ లేదు ధవళేశ్వరం దగ్గర. కాబట్టి డెల్టాలో 13 లక్షల ఎకరాలకు నిరంతరం నీళ్ళు అవసరం ఉంటుంది. ఖరీఫ్లో నాట్లకు వాళ్ళకు నీళ్ళు దొరకవు. అదేవిధంగా రబీ వ్యాసంగి పంటలు ఏవైతే అంటామో మనం, అప్పుడు జనవరి తర్వాత మళ్ళీ వాళ్ళకు ఫ్లో ఉండదు గోదావరిలో. కాబట్టి తెలంగాణ నీళ్లు తెలంగాణ వాడుకుంటే మాకు నీళ్లు రావనే దాంతో ఒక బ్యారేజ్ కూడా కట్టకుండా ఇక్కడ కుంటల చెరువులు తెగిన నీళ్ళన్నింటిని కూడా తీసుకుపోయేవాళ్ళు. సరే, నేను ఎన్నోసార్లు చెప్పాను మేడిగడ్డ అనేది బ్లాస్ట్ చేశారు, ఎందుకంటే మేడిగడ్డ కట్టిన కాంచి కూడా మీరు ధవళేశ్వరం ఆనికట్ట అని చెప్పి వికీపీడియాలో పోతే అందులో స్పష్టంగా రాసి ఉన్నది మేడిగడ్డ కట్టిన తర్వాత నీళ్ళకి ఇబ్బంది వచ్చింది, డెల్టా పంటలకు చాలా ఇబ్బంది వచ్చిందని చెప్పి. సో కుట్రలు అనేటివి అక్టోబర్ 21 నుంచే స్టార్ట్ అయినాయి. ఫస్ట్ ఏంటంటే ఎలక్షన్ షెడ్యూల్ వచ్చినాక మేడిగడ్డను బ్లాస్ట్ చేశారు. ఆ తర్వాత దాన్ని రిపేర్ చేయలే ఈ రోజు వరకు కూడా. గోదావరి నీళ్లను ఏ రకంగా మనం మలుపుకోవాలనే దాంతో మేడిగడ్డకి ఎసరు పెట్టారు. ఇప్పుడు రిపేర్ ఎందుకు చేయట్లేదు అంటే పోలవరం మళ్ళీ నిర్మాణం అయ్యేదాకా మేడిగడ్డను రిపేర్ చేయరు, ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది డెల్టాకు స్టోరేజ్. ఆ స్టోరేజ్ పోలవరం వచ్చేదాకా సాధ్యం కాదు. కాబట్టి గోదావరిలో ఈ రకమైన అన్యాయం చేస్తున్నారు. ఇదే కాకుండా బనకచెర్ల పేరుతో మొన్నటిదాకా డ్రామా చేశారు. దానికి వ్యతిరేకత వచ్చి కేంద్రం కూడా ఆ ప్రపోజల్ రిజెక్ట్ చేసేసరికి ఇప్పుడు నల్లమల సాగర్కి లింక్ చేశారు. అంటే కేవలం ఏదో 20-30 కోట్లు తగ్గుద్దని కాదు అది.
ఆ చేసింది ఎందుకంటే 20-30 కోట్ల తగ్గించాలని అందరూ అనుకుంటున్నారు. కానీ కావేరీ గోదావరి అనుసంధానంలో భాగంగా దాన్ని టేకప్ చేసినట్టయితే 80% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి ఇప్పుడు కేంద్రాన్ని ఒప్పేయడానికి ఈజీ అవుతుంది అన్నట్టు. నల్లమల సాగర్ వెల్గొండ ఏదైతుందో ప్రాజెక్టు అయితే దానిలో ఆంధ్రాకు వచ్చే ప్రయోజనం ఏంది, తెలంగాణకు వచ్చే నష్టం ఏంటంటే బనకచెర్లకైతేనో పోతిరెడ్డిపాడు దగ్గర స్టోరేజ్ ఉంటేనే బనకచెర్లకు నీళ్ళని తీసుకుపోవడానికి సాధ్యమయ్యేది. ఇటు పక్క నుంచి పోలవరం నుంచి తీసుకుపోయిన నీళ్ళను కూడా లిఫ్ట్ చేసుకొని తీసుకుపోవడానికి వీలయ్యేది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ రెండింటికి ఒకటే సొల్యూషన్ చూపెట్టారు. వచ్చిన నీళ్ళను వచ్చినట్టు శ్రీశైలం రిజర్వాయర్ నుంచి టన్నెల్ ద్వారా అది యథేచ్ఛగా వెళ్ళిపోతూ ఉంటాయి. పోలవరం దగ్గర నీళ్లు తగ్గినా కూడా ఈ నల్లమల సాగర్ నుంచి రాయలసీమకు నీళ్ళని తరలించడం అనేది వాళ్ళకి ఈజీ అవుతుంది. ఇదే సార్, దీనివల్ల మనకి ఏంటంటే శ్రీశైలం జలాలను తీసుకుపోయే కుట్ర కూడా దీనిలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు శ్రీశైలంలో ఇది వెలుగొండ వెలిగొండ టన్నెల్ అప్పుడు ఏమైందంటే రిజర్వాయర్లో కొన్ని నీళ్లు ఉన్నా కూడా ఆ నీళ్ళని టన్నెల్ ద్వారా తీసుకుపోవడానికి కావేరీ అనుసంధానం పేరుతో మొదలుపెట్టినా కూడా వీళ్ళు కావేరీ దాకా పోనీయరు. నెల్లూరు దాటంగానే వీళ్ళు వాళ్ళ ఆయకట్టు వరకే దాన్ని పరిమితం చేస్తారు. ఎప్పుడైతే కృష్ణాతోని గోదావరి అనుసంధానం చేస్తామో ఇంతకుముందే 80 TMC ఇవ్వాలి అప్పర్ స్టేట్స్కి, అందులో 45 మనకు, 35 పై రాష్ట్రాలకు. ఇప్పుడు వాళ్ళు అదే ప్రపోర్షన్ ఎట్లా ఈ 200 TMCలు ఏదైతే బనకచెర్ల అని ఇంతకుముందు అని ఇప్పుడు నల్లమల సాగర్ అంటున్నాడో 200 TMCలలో కూడా మాకు ప్రపోర్షనేట్గా మాకు ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు అంటున్నారు. కాబట్టి ఇది అయ్యేది కాదని చెప్పి గోదావరి కావేరీ అనుసంధానంలో భాగంగా చేస్తే అప్పుడు ఇవన్నీ రావు అనేది వాళ్ళ ఆలోచన. కాబట్టి ఇటువంటి ప్రజలకు అర్థం చేయించాలన్నా ఇవి అడ్డుకోవాలన్నా కూడా ఒకటి సమర్థుడు కేసీఆర్. అంటే మిగతా వాళ్ళు కారా అంటే ప్రజలకు అర్థమయ్యే భాషలో ఆ సమస్యలను వివరించి ప్రజలను ఉద్యమ స్ఫూర్తి నింపి ఈ జల వివాదాలకు ఒక అడ్డుకట్ట వేసే విధంగా ఒత్తిడి తెచ్చేది కేసీఆర్ గారు. కృష్ణాలో కానీ గోదావరిలో కానీ యథేచ్ఛగా మన నీళ్ళని దోచుకుపోవడానికి రేవంత్ రెడ్డి గారేమో సైలెంట్గా ఉంటున్నాడు, ఆదిత్యనాథ్ దాస్ గారేమో ఇన్స్ట్రక్షన్లు ఇస్తున్నాడు, ఆడ జల సౌదాల కూర్చొని చక్రం తిప్పుతున్నాడు. 9.5 సంవత్సరాలు తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఆంధ్ర నుంచి రిప్రజెంట్ చేసిన ఆనాటి చీఫ్ సెక్రటరీ కావచ్చు, ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఆయనే తెలంగాణకు కృష్ణా బోర్డులో కానీ గోదావరి బోర్డులో కానీ నీళ్ళు ఇవ్వకుండా అడ్డుపడ్డ వ్యక్తి, ఆయన సంతకాలు కూడా ఉన్నాయి. అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి వాళ్ళు ఇక్కడ పెడితే ఆయన చక్రం తిప్పుతుంటే మన హక్కులను ఎవరు కాపాడాలి? కేసీఆర్ గారు తెలంగాణ గురించి ముందుకు రావడానికి ప్రధాన కారణం నీళ్ళే. ఆ రోజు జరుగుతున్న ఆత్మహత్యలు, బోర్వెల్స్ వేసి అప్పులు తీర్చలేక పెరుగన్నంలో పురుగు మందు కలుపుకొని తింటుంటే కళ్ళకి వెళ్ళి నీళ్ళు వచ్చేవి ఆయనకి. నేను ఎదురుగా కూర్చొని ఎన్నో రాత్రులు చూశాను నేను. ఆయన బాధపడడం, మదనపడడం, మన నీళ్లు మనకు రావాలి. ఆయన ఇప్పుడే కాదు, ఎప్పుడో 94లో ఇక్కడ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పోయినప్పుడే ఆయన మాట అన్నాడు, ఆంధ్ర ప్రాజెక్టులేమో వైష్ణవ ఆలయాల్లాగా ఉంటాయి, మన ప్రాజెక్టులేమో శివాలయాల్లాగా ఉంటాయి, దీప నైవేద్యాలు ఏం లేకుండా అని చెప్పేసి. అంటే ఆయనకున్న మనసు నిండా నింపుకున్న ఆ తెలంగాణ జలసోయి ఏదైతున్నదో అది ప్రజల్లో తీసుకుపోయారు. జలసాధన ఉద్యమం నడిపాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కువ భాగం బడ్జెట్ దానికి పెట్టాడు. ఇవాళ కళ్ళ ముందు ఆయన చేసిన కృషి అంతా కూడా బుడిదలు పోసినట్టు అవుతూ ఉంటే ఆయన చూస్తూ ఊరుకోలేడు. అందుకే 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ తమాషా ఇక చాలు, ప్రజల లోపల అవేర్నెస్ తీసుకురావాలి, ఆ సోయి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఆయన మళ్ళీ ఒకసారి ముందుకు రావడం అనేది తప్పనిసరిగా తెలంగాణ ప్రజల అదృష్టం. అది ఇక్కడ తెలంగాణ భవన్లో ఆయన ఒక సమావేశం నిర్వహిస్తున్నారు. అది కేవలం లెజిస్లేచర్స్కే కాదు, రాష్ట్ర కమిటీ మొత్తం దాని మీద కూర్చుంటుంది. నేను చాలా రోజుల నుంచి చెప్తున్నా, మళ్ళీ కేసీఆర్ గారు జలసాధన ఉద్యమం 2వ దశ జలసాధన ఉద్యమాన్ని నిర్వహించకపోయినట్టయితే తెలంగాణకి ఏమీ మిగలదు. కట్టిన ప్రాజెక్టులన్నీ కూడా ఏదో ఒక రకంగా కూల్చేసి మళ్ళీ పైనుంచి నాసిరకమైనవని చెప్పి కేసీఆర్ గారి మీదే నెడతారు అది. కాబట్టి ఆయన రావాలి, ప్రజలు మళ్ళీ సోయి తెచ్చుకోవాలి, జరిగిన పొరపాటు పక్కకు పెట్టి ఇవాళ మళ్ళీ కేసీఆర్తో కలిసి ఉద్యమ స్ఫూర్తితో అందరూ పనిచేస్తే తప్ప. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్కి 45 TMCలను మాత్రమే మొదటి దశ కింద మేము అంగీకరిస్తున్నామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం సమ్మతం తెలిపినట్టు తెలుస్తుంది. దీనిపై వివరించండి. ఇది నిజానికి పాలమూరు రంగారెడ్డి ప్రయోజనాలకి టోటల్గా విరుద్ధమైన విషయం. ఇది నిజానికి కరువు ప్రాంతమైన మహబూబ్నగర్ జిల్లా, కరువు ప్రాంతమైన రంగారెడ్డి జిల్లాకి, తర్వాత నల్గొండ జిల్లాకి 12.3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్ట్ ఇది. దానికి 90 TMCల నీటి కేటాయింపులతోటి ఉమ్మడి రాష్ట్రంలోనే 2013లోనే మనకు జీవో వచ్చింది. జీవో వచ్చిన తర్వాత మనం తెలంగాణ ఏర్పడి అది జీవో ఇచ్చారు, కానీ దాన్ని గ్రౌండింగ్ చేసే పరిస్థితి ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో లేకుండింది. సో తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందంటే అన్ని ప్రాజెక్టులను
సమీక్షించే క్రమంలో పాలమూరు రంగారెడ్డి కూడా సమీక్షించిన తర్వాత దాంట్లో చాలా వరకు మనకు లోపాలు కనబడ్డాయి. ఒరిజినల్గా ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టినటువంటి ప్రాజెక్టు జూరాల నుంచి తీసుకున్నారు. జూరాల దానికి చిన్న రిజర్వాయర్, అది 7 TMC కెపాసిటీ కలిగిన రిజర్వాయర్. సో దాని మీద ఆల్రెడీ కొంత భారం ఉంది. అధిక భారాన్ని మోస్తున్న ఈ చిన్న రిజర్వాయర్ మీద మళ్ళీ 2 TMC పర్ డే లిఫ్ట్ చేసేటువంటి ఈ పాలమూరు రంగారెడ్డిని మోపడం అనేది అసలు ప్రాజెక్టు సఫలతకి అది సాధ్యమయ్యే పని కాదు. దాన్ని రీఇంజనీరింగ్లో భాగంగా మనము జూరాల నుంచి శ్రీశైలంకు మార్చిన తర్వాత దాని ప్రాజెక్ట్ రూపకల్పన జరిగింది. ఈ దశలో ఏంటంటే ఇక దుష్టశక్తులు రంగంలోకి దిగినాయి. అనేక రకాల కేసులు వేయడం, ముఖ్యంగా ఎన్జిటీలో కేసు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపు నుంచి ఎన్జిటీలో అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతుంది కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ రైతులతోటి సుప్రీంకోర్టులో మొదలు కేసు వేయించారు, తర్వాత ఎన్జిటీలో కేసు వేయించారు. ఏకపక్షంగా మన వాదనలు వినకుండా, మనకు నోటీసులు ఇవ్వకుండా, తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వకుండా ఏకపక్షంగా దాన్ని స్టే మంజూరు చేశారు. స్టే మంజూరు చేసినప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే వెంటనే హైకోర్టులో పిటిషన్ వేసి ఇది చాలా అప్రజాస్వామికమైన నిర్ణయం, ఇది మా అభిప్రాయాలు వినకుండానే, మా వాదన వినకుండానే వాళ్ళు స్టే మంజూరు చేశారు కాబట్టి దీన్ని మనం పునః సమీక్షించాలని చెప్పి మనం ఏం చేసినామంటే హైకోర్టుకి ఒక అండర్టేకింగ్ ఇచ్చినాం. మేము ప్రస్తుతాన్ని టేకప్ చేస్తున్నది కేవలం డ్రింకింగ్ వాటర్ కాంపోనెంట్ మాత్రమే. 2 దశల్లో దీన్ని పూర్తి చేయాలనే ప్లాన్ తోటి మేము ఉన్నాము. మొదటి దశలో డ్రింకింగ్ వాటర్ కాంపోనెంట్ పూర్తి చేస్తాము, రెండవ దశలో ఇరిగేషన్ కాంపోనెంట్ చేస్తాము. ఈ ఇరిగేషన్ కాంపోనెంట్ ప్రారంభించే ముందు, ఆ పనులు చేపట్టే ముందు మేము తప్పనిసరిగా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ అండ్ ఫారెస్ట్ నుంచి మేము ఈసీ తెచ్చుకుంటాము, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తెచ్చుకుంటాము. మాకు డ్రింకింగ్ వాటర్ కాంపోనెంట్కి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అక్కర్లేదు. దేశంలో ఎక్కడ కూడా డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్కి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకోరు. కాబట్టి మాకు మినహాయింపు ఇచ్చి ఈ డ్రింకింగ్ వాటర్ కాంపోనెంట్స్ని చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వని మనం అడిగాము. సో మన అండర్టేకింగ్ బేస్ చేసుకొని హైకోర్టు ఎన్జిటి ఇచ్చిన స్టేని కొట్టివేస్తూ మనకు డ్రింకింగ్ వాటర్ కాంపోనెంట్ చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు. సో అట్లా మన డ్రింకింగ్ వాటర్ కాంపోనెంట్లో భాగంగా నార్లాపూర్ దగ్గర నుంచి ఉద్దండాపూర్ దాకా పంప్ హౌజ్లు, రిజర్వాయర్లు అన్నీ కట్టేసుకున్నాము. దాదాపు 90% వర్క్స్ పూర్తయినాయి. మనము 90 TMC దీన్ని కేటాయించుకున్నాం. 45 TMCల సేవింగ్స్ని, మైనర్ ఇరిగేషన్లో ఉన్న సేవింగ్స్ని అటు పోలవరం ద్వారా డైవర్షన్స్ ద్వారా వచ్చిన 45 TMCని కలిపి 90 TMC మనం అలొకేట్ చేసుకొని పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన మన ఈసీ తీసుకోవాల్సిన ఒక దశలో అధికార మార్పిడి జరగడంతో ఈ పరిణామాలన్నీ సంభవించి ఇవాళ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కేసీఆర్ ప్రభుత్వం ఎక్కడ వదిలేసిందో అక్కడే మిగిలిపోయింది, సాగలేదు. ఇంకా దీంట్లో పొలిటికల్ యాంగిల్గా అనిపిస్తుంది సార్ నాకు. సో ఈ 45 TMCలకు తగ్గించి ప్రాజెక్టుని అప్రూవల్ తీసుకోవడం అనేది నిజంగా ప్రాజెక్ట్ ప్రయోజనాలకు చాలా విరుద్ధము, మనకు ఆత్మహత్య సదృశం. అది రేపటి నాడు ప్రాజెక్టుని మనము అనుమతి తెచ్చుకున్న తర్వాత ముందు 90 TMCలు మనం అలొకేట్ చేసుకోగలుగుతామా లేదా అనే విషయం మీద చాలా అస్పష్టత ఉన్నది. కాబట్టి మనం ఇప్పుడే దాన్ని తగ్గించుకొని, మన పరిధిని తగ్గించుకొని, మన ప్రయోజనాలు తగ్గించుకొని దాన్ని 45 TMCకి అప్రూవల్ తీసుకోవడం అనేది చాలా నష్టదాయకమైన విషయం. 90 TMC కోసం పోరాటం చేయాల్సిందే. ఆల్రెడీ ఈఏసీ రికమెండేషన్ ఉన్న ప్రాజెక్ట్ అది. ఈసీ తీసుకోవాలా, పోరాటం చేయాలి తప్పనిసరిగా. మొత్తం అన్ని ప్రతిపక్షాలని కలుపుకొని ఒక ఏకోన్ముఖమైన పోరాటం చేయగలిగితే తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం దానికి లొంగి వస్తుంది. తప్పకుండా మనకు 90 TMCలకి అప్రైజల్ చేయించుకోవాలి తప్పితే 45 TMCకి తగ్గించడం అని మాత్రం చాలా నష్టదాయకం. రెండో అంశం ఏంటంటే ఇది డిండి ప్రాజెక్ట్ మీద చాలా ప్రభావం చూపిస్తుంది. డిండి ప్రాజెక్టుకి పాలమూరు రంగారెడ్డికి ఒకటే ఇంటేక్. అవును సార్, ఒకటే ఇంటేక్. అందులో 2 TMC పర్ డే లిఫ్ట్ చేసుకొని 1.5 TMC పాలమూరుకి ఇస్తాము, 0.5 TMC డిండికి ఇస్తాము. నువ్వు 45 TMCకి పరిమితం చేస్తే డిండికి నీళ్ళు ఎక్కడికి ఇస్తాము? డిండికి లిఫ్టింగ్ ఎక్కడ జరుగుతుంది? సో డిండి మూలన పడిపోతుంది. ఇంకా ఆ 45 TMC పాలమూరుకే సరిపోవు, డిండికి ఎక్కడికి ఇస్తాము? సో డిండి టోటల్గా మనము పక్కన పెట్టాల్సిన ఒక పరిస్థితి ఏర్పడే అవకాశం ఉన్నది. పోలవరం బనకచెర్ల ఏంటిది, పోలవరం నల్లమల్ల సాగర్ ఏంటిది అనేది కొంత మనము ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే అసలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్న కుట్ర మనకు అర్థమవుతుంది. ఇంతకుముందు పోలవరం బనకచెర్ల విషయం మాట్లాడితే అది పోలవరం ద్వారా గ్రావిటీ తోటి ప్రకాశం బ్యారేజ్ తీసుకొస్తారు. ప్రకాశం బ్యారేజ్ కృష్ణానది మీద కట్టింది కాబట్టి నీళ్లు కృష్ణానదిలో పడతాయి. ఓకే, అక్కడి నుంచి లిఫ్ట్ల ద్వారా కృత్రిమంగా ఏర్పాటు చేస్తున్న 150 TMCల రిజర్వాయర్, బొల్లపల్లి రిజర్వాయర్ అక్కడికి తీసుకొస్తారు. అక్కడి నుంచి మళ్ళీ లిఫ్ట్ల ద్వారా బనకచెర్ల రెగ్యులేటర్ కాంప్లెక్స్ అది మీ అందరికి తెలిసింది. అది పోతిరెడ్డిపాడు కింద, మీరు మహబూబ్నగర్ జిల్లా అంటున్నారు కాబట్టి
పొద్దురెడ్డిపాడు కింద ఏదైతే 16 కిలోమీటర్ల కింద కిందికి. ఒక రెగ్యులేటరీ కాంప్లెక్స్ నిర్మాణం చేసిండో ఆ కాంప్లెక్స్కి వెళ్తాయి నీళ్ళు. ఇక్కడ నుంచి కృష్ణానది నీళ్ళు అక్కడికి పోతాయి, గోదావరి నది కూడా అక్కడికి పోతుంది. తెలంగాణ ప్రభుత్వము, అటు కర్ణాటక ప్రభుత్వము, మహారాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రపోజల్స్ మీద తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేసినాయి. ఉదాహరణకి మనం మహారాష్ట్ర రాసిన లేఖ చూద్దాం. నువ్వు ఫ్లడ్ బేస్డ్ ప్రాజెక్టులని అప్రైజల్ చేసే కంటే ముందు ఈ ఫ్లడ్లో రైపేరియన్ స్టేట్స్కున్న హక్కు ఏంటిది అది నిర్ధారణ జరగాలి. కేంద్ర ప్రభుత్వం యొక్క పాలసీలో మార్పు వస్తే ఫ్లడ్ బేస్డ్ ప్రాజెక్ట్ని మీరు అప్రైజల్ చేయదలుచుకుంటే మీరు ఇంటిమేట్ చేయండి, మాకు కూడా చెప్పండి, మేము కూడా ఫ్లడ్ బేస్డ్ ప్రాజెక్ట్స్ డిపిఆర్ పంపుతాము, మాకు కూడా అనుమతి ఇవ్వండి, మాకు కూడా అవసరాలు ఉన్నాయి అని చెప్పి వాళ్ళు రాశారు. ఇది చాలా కీలకమైన అంశం ఇది. ఓకే, తర్వాత కర్ణాటక ప్రభుత్వం రాస్తుంది. వాళ్ళు ఎవ్వరూ ప్రాధేయపడతలేరు కేంద్ర ప్రభుత్వాన్ని. నువ్వు ఎప్పుడు పర్మిషన్ ఇస్తావు నాకు చెప్పు, డేట్ చెప్పు, అదే రోజు నుంచి నేను పైన ఈ 64 టీఎంసీలు కృష్ణాలోనే వాడుకుంటాను అని చాలా తీవ్రమైన పదజాలంతో వాళ్ళు రాశారు. కృష్ణా గోదావరి అవార్డుల ప్రకారము వాళ్ళు మాకు అంటే గోదావరి నుంచి కృష్ణా డెల్టాకి నీటిని తరలించిన కారణంగా మాకు కృష్ణాలో ఎగువన మాకు నీటి వాటా పొందడానికి హక్కు ఉంది అనేది మనకు ట్రిబ్యునల్ అవార్డులో ఉంది. ఓకే సార్. సో దీంతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బెంబేలెత్తిపోయింది. అంటే నిజానికి స్వభావరీత్యా అది 200 టీఎంసీలు దోపిడీ ఎక్కడ మార్పు లేదు. కాకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే కృష్ణాలో నదిలో కలపకుండా కృష్ణాను దాటించి నీళ్ళు తీసుకుపోతారు, పోవాలని ఆలోచన చేస్తారు. అంటే నీటిని కృష్ణాలో కలపకుండా డైరెక్ట్గా తీసుకుపోయే ఒక ఆలోచన వెనుక ఉన్న మర్మం ఏంటంటే ఈ అవార్డులు దానికి అప్లై కాకుండా ఉండడానికి వీలుగా వాళ్ళు ఈ రకంగా మార్పు చేశారు. కొత్త సీసాలో పాత సారాన్ని ఇది పెద్దగా మనకు స్వభావరీత్యా నీటి దోపిడీకి సంబంధించిన విషయంలో ఇది ఏ మార్పు లేదు. మన జల విఘాతం ఆ బలగచర్ల లింక్ ప్రాజెక్టులో ఎట్లా ఉందో ఈ నల్లమల సాగర్లో కూడా అదే రకమైన దోపిడీ ఉంది. తెలంగాణ పోరాటం చేస్తుంది కూడా నీళ్ళ కోసమే, నీళ్ళ కోసం. మా సముద్రంలో కలిసే నీళ్ళ కోసం కాదు, మా హక్కుల కోసం. మాకు ఏదైతే కేటాయించినటువంటి వివిధ జీవోల ద్వారా 968 టీఎంసీలకు కేటాయించినవో వాటికి హక్కులు కల్పించండి. ఆ తర్వాత మిగులు జలాలను, వరద జలాలను లెక్కగట్టి ఆ నీళ్ళేందో మాకు లెక్క చెప్పాలి. ఎందుకంటే ఈ వరద జలాల మీద అన్ని రిప్రజెంటేటివ్స్ హక్కు ఉందనే విషయం మీరు గుర్తించాలా ఫస్ట్. సార్, ఈ అలొకేషన్స్ని పదే ముఖ్యమంత్రి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ ఇవి పర్మనెంట్ అలొకేషన్స్ కేసీఆర్ గారు, హరీష్ రావు గారు వెళ్ళి సంతకం పెట్టి మరీ ఒప్పుకొచ్చుకున్న 299 టీఎంసీలకు 512 టీఎంసీలకు పదే వాదన చేస్తున్నారు. సార్, దీనిపై ఒక క్లారిటీ ఇవ్వండి. పూర్తిగా తప్పుడు అభిప్రాయం అది. దానికి 299, 512 టీఎంసీల కేటాయింపులు అనేది ఉమ్మడి రాష్ట్రమే చేసింది. అది కృష్ణాలో ఉండే అన్ని పెండింగ్ ప్రాజెక్టులు ఇంకా నిర్మాణ దశలో ఉన్నాయి, నీటిని వినియోగించుకోలేని దశలో ఉన్నాయి. కాబట్టి తాత్కాలికంగా 1 సంవత్సరం కోసమే దాంట్లో స్పష్టంగా ఆ ఒప్పంద పత్రంలో రాశారు. ఇది 1 ఇయర్ కోసం మాత్రమే, ఈ కరెంట్ ఇయర్ కోసం మాత్రమే అని చెప్పి రాసుకున్నాము. అదేవిధంగా ఇది ఎక్కడ కూడా ఏ ఫోరమ్స్లో, ఏ లీగల్ ఫోరమ్స్లో కూడా దీని ప్రభావం ఉండదు అనే సంగతి కూడా రాసుకున్నాము. ఒక 1 ఇయర్ కోసం మనం ఒప్పందం చేసుకున్నాము. ఆ తర్వాత మన ప్రాజెక్టులు నీటిని వినియోగించుకునే దశకు చేరుకున్న తర్వాత కల్వకుర్తి నుంచి, నెట్టంపాడు నుంచి, భీమా నుంచి నీళ్ళు ఇవ్వడం ప్రారంభమైన తర్వాత మన వినియోగం పెరిగింది. సో 2018 నుంచే మనం 50-50 డిమాండ్ చేయడం మొదలుపెట్టినాం. టిల్ ట్రైబ్యునల్ డిసైడ్స్ ది అలొకేషన్. రెండు రాష్ట్రాల మధ్య అలొకేషన్స్ని డిసైడ్ చేసేదాకా తాత్కాలికంగా, ఇది కూడా తాత్కాలికమే కదా సార్. వీళ్ళు వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు చేసిన కూడా తాత్కాలికమే కదా. 299, 512 కూడా తాత్కాలికమే. కాబట్టి మన వినియోగం పెరిగిన తర్వాత 2018 నుంచే తెలంగాణ ప్రభుత్వం ప్రతి మీటింగ్లో డిమాండ్ చేస్తుంది, మాకు 50-50 కావాలి తాత్కాలికంగా అనే విషయం మీద మనం డిమాండ్ చేస్తున్నాం. ఎక్కడ కూడా మనం ఈ 299, 512 రేషియోని ఎప్పుడు ఒప్పుకోలేదు. సెక్షన్ 3లో కంప్లైంట్ చేసినప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఎన్ని టీఎంసీలు కావాలనుకుంది? ఇప్పుడు 811 టీఎంసీలు లెక్క చూస్తే 555 టీఎంసీలు పెట్టినాము. బట్ దాంట్లో టీవార్లో, కొత్త టీవార్లో ఏమొచ్చిందంటే అదనపు అంటే 65% డిపెండబిలిటీ అండ్ 50 ఎవరేజ్ డిపెండబిలిటీకి సంబంధించిన నీటిని కూడా పంచమని చెప్పారు. 1005 టీఎంసీ. సో 1005 టీఎంసీ, 1005 టీఎంసీకి మనం 7 మాకేనని కత్తుల కోలాటమా, కన్నీటి గానమా.